వెల్కమ్ బ్యాక్. జిఎస్టీ విషయం పైన అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాస్పదం అవుతున్నటువంటి విషయం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. జిఎస్టీ సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు, పరిహారం మొత్తం కూడా చెల్లించాలని చెప్పి రాష్ట్రాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఇచ్చే పరిస్థితి లేదు అనేది కూడా కేంద్ర వైఖరి. ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు కూడా రాష్ట్రాల ముందు ఉంచారు. 97,000 కోట్లు సంబంధించినటువంటిది అప్పుగా తీసుకుని వడ్డీ అప్పు కూడా కేంద్రమే చెల్లిస్తుంది, రాష్ట్రాలు మాత్రం దీన్ని తీసుకోవచ్చు అనేటువంటిది ఒక ప్రతిపాదన. అయితే కోవిడ్ జిఎస్టీ సంబంధించినటువంటి పరిహారం 2.37 లక్షలు చెల్లిస్తాము, దీనికి సంబంధించినటువంటి అప్పు మాత్రం కేంద్రమే భరిస్తుంది, వడ్డీ రాష్ట్రాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కట్టాల్సిన పరిస్థితి ఉంటుందనేటువంటి ప్రతిపాదనలపైన రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ససేమరి అంటున్నాయి. ఇవాళ బీజేపీ ఏతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కూడా సమావేశమయ్యారు. తెలంగాణతో పాటు తమిళనాడు, అలానే కేరళ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ ఈ తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా సమావేశమై కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి పార్లమెంట్ సమావేశాల్లో అనేటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి, ఈ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏంటి, రాష్ట్రాలు కోరుతున్నది ఏంటి కూడా డిస్కస్ చేద్దాం. ఎస్ శ్రీధర్ రెడ్డి గారు, మీతోనే స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఇవాళ రాష్ట్రాలన్నీ తమ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నాయి, కోవిడ్ టైంలో పరిహారం మొత్తం కూడా చెల్లించాలి, మళ్ళీ మా మీద అప్పులో లేదంటే వడ్డీలు కట్టించేటువంటి ప్రతిపాదనలు ఎందుకు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది వారి వాదన, ఏం చెప్తారు? ఒకటి న్యాచురల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంటైర్ దేశం ఒక మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ జిఎస్టీ పరిహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2 సూచనలు చేశారు. దాంట్లో ఒకటి మీకు తెలుసు, ఆర్బీఐ ద్వారా రుణం ఇప్పించడము, దానికి వడ్డీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. లేకపోతే మీకు వివిధ బాండ్స్ ద్వారా రుణాలు సమీకరించుకోవచ్చు, దానికి సంబంధించి ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు కడతారు, తర్వాత వడ్డీ రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పేసి ఈ 2 ప్రతిపాదనలు తెచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రానికి సెపరేట్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఏముంటుందండి, రాష్ట్రాల సమాహారం కేంద్రం. కాబట్టి వచ్చే ఆదాయం రాష్ట్రాలకు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా కేంద్రానికి కూడా వాళ్ళ ఆదాయం తగ్గినటువంటి పరిస్థితులలో, మరోవైపు కోవిడ్ నియంత్రణకు సంబంధించి నిధులు వెచ్చించడము, అదే సమయంలో ఇవాళ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని వారిని కాపాడుకోవడము, ఇవన్నీ తర్వాత ఈ రకరకాల పరిస్థితులలో దేశం ఉన్నప్పుడు రాష్ట్రాల్ని ఈ జిఎస్టీ పరిహారం విషయంలో మాత్రమే, జిఎస్టీ వసూళ్లు ఎట్లా రాష్ట్రాలు చేసుకుంటాయి, అయితే ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫండ్ చేయడంలో వచ్చేటటువంటి విషయాన్ని అడ్రస్ చేస్తూ ప్రభుత్వం ఒక వెసులుబాటును అడిగింది. దానికి ఏదో మొత్తంగా ఏదో నష్టం జరిగిపోతున్నట్టు, అంటే ఒకటి ఆర్థిక ఒక చట్టం చేసుకున్నారు ఆ రోజు, అన్ని రాష్ట్రాలు కూడా అంగీకరించాయి, ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు కూడా కోల్పోయి మరి కేంద్రానికి సహకరించినప్పుడు ఇవాళ ఇలాంటి మెలికలు పెట్టడం కరెక్టా అనేది వారు చేసినప్పుడు కోవిడ్ లాంటి ఒక నిజమైన ఒక రకమైనటువంటి ఈ వ్యాధి కానీ ఇటువంటి పరిస్థితులు ఉంటాయని మనం ఎవ్వరం కూడా మన చిన్నప్పటి నుంచి చూడలేదు, ఉంటాయని ఎప్పుడు అనుకోలేదు. ఒక విచిత్రమైన పరిస్థితి, ఎవరి నియంత్రణలో లేనటువంటి ఒక పరిస్థితులు ప్రభుత్వాలు కొంతమేరకు ప్రయత్నం చేస్తుంటే కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి. మీకు తెలుసు, వ్యాపారాల యొక్క పరిస్థితి తెలుసు, అన్ని తెలుసు. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తే 2017-18లో 169 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారు జిఎస్టీకి సంబంధించిన కాంపెన్సేషన్. 18-19లో ఇవ్వాల్సిన అవసరం రాలేదు, రాష్ట్రము ఇక్కడ జిఎస్టీ వసూలకు సరిపోయింది. 19-20లో 3034 కోట్లు ఇవ్వాల్సి వస్తే 3054 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి జూలై మాసాంతానికి ఈ 4 నెలలకు సంబంధించినటువంటి యొక్క బకాయి 5,424 కోట్లు ఉంది. అంటే జిఎస్టీ మొదలైన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20 కోట్లు ఎక్కువ ఇచ్చామే తప్పితే, 184 కోట్లు ఎక్కువ ఇచ్చామని తప్పితే తక్కువ ఇవ్వలేదు. కానీ వాళ్ళటువంటి అత్యంత ఒత్తిడితో కూడుకున్నటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి గ్యాప్ ని ఫిల్అప్ చేయడం కోసము మీకు డబ్బులు ఎండ్ ఆఫ్ ద డే దట్ మనీ విల్ కమ్ టు యూ. కొంత ఒక అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వడ్డీ భరిస్తుంది, లేదంటే మీరు వడ్డీ భరిస్తారు, ఎండ్ ఆఫ్ ద డే అది సర్దుబాటు చేస్తామంటుంది కేంద్రం. కానీ పరిస్థితులు కనుక మనము రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు కానీ మిగతా సంక్షేమ పథకాలు నడవాలి కాబట్టి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దీన్ని ఓన్లీ బీజేపీ ఇతర రాష్ట్రాలు మాత్రమే వ్యతిరేకించడం అనేది మనం గమనించాల్సిన అవసరం. మరి బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉండవా? కాబట్టి మనం ఒక టీమ్ ఇండియాగా రాష్ట్రాల సమాహారంగా ఫెడరల్ స్ఫూర్తిని ఎట్లయితే గౌరవిస్తుందో రాష్ట్రాలు కూడా అదే స్ఫూర్తిని తీసుకొని కేంద్ర ప్రతిపాదనల్ని ఏదో ఒక ప్రతిపాదన మీరు
తీసుకొని ముందుకు పోతే బాగుండేది. కానీ దీంట్లో రాజకీయ దృక్కోణం ఉండే విధంగా ప్రయత్నం చేయడం అనేది కొంత అభ్యంతరకరమైన విషయం. రాష్ట్రాలు అర్థం చేసుకొని ఏదో ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎస్ శ్రీధర్ రెడ్డి గారు, చూద్దాం. నిజంగా మీరు అన్నట్లుగా ఒక సమాహారంగా అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ పాలితో లేకపోతే బీజేపీ ఏతరే కాకుండా మీతో కలిసి ఉన్నటువంటి అన్నాడీఎంకే లాంటి ప్రభుత్వాలు కూడా, కొంత సహకరించే ప్రభుత్వాలు కూడా ఇవాళ దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఎస్ జీవి రెడ్డి గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఈ సోనియా గాంధీ గారు ఇటీవల చూసాం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ రాష్ట్రాలను ఈ విషయంలో కొంత ప్రేరేపితం చేస్తోందా? పార్లమెంట్ సమావేశాలు కూడా రాబోతున్నాయి కాబట్టి కేంద్రం పైన గట్టిగా ఒత్తిడి తీసుకురండి, లేదా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిద్దాం అనేటువంటి దాంతో, అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? శ్రీధర్ గారు, ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోగలం. సమస్య రాష్ట్రాలకు వస్తే కేంద్రానికి వచ్చింది, కేంద్రానికి వస్తే రాష్ట్రాలకు వచ్చింది. కేంద్రాన్ని కూడా మనం గొంతెమ్మ కోరికలు కోరలేము. కేంద్రం ఇచ్చినా కూడా రాష్ట్రాల నుంచి పన్నులు రావాల్సిందే, వాళ్ళు పంచాల్సిందే. మనమేం లేకుండా గాల్లోని సృష్టించి డబ్బులు ఇమ్మని కేంద్రాన్ని అడగలేము. గొంతెమ్మ కోరికలు కోరడం కూడా ఎవరు కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మనకు నడుస్తున్న చర్చ రాష్ట్రాలు అడుగుతున్నదని ముందు అర్థం చేసుకుంటే, రాష్ట్రాలు అడుగుతున్నది న్యాయంగా అడుగుతున్నారా లేదా కేంద్రము అన్యాయంగా మాట్లాడుతున్నది అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనకు 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ యాక్ట్, ఒకటి జిఎస్టీ యాక్ట్, సెంట్రల్ జిఎస్టీ యాక్ట్. ఈ 2 కూడా 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినాయి. సరే, ముఖ్యంగా జిఎస్టీ సిఎస్ యాక్ట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, గతంలో వివిధ రాష్ట్రాల్లో వేట ఎంత ఉంది కాబట్టి ఒకసారిగా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైతే రెవెన్యూ లాస్ అవుతారో ప్రీవియస్ ట్రాక్ రికార్డుని పట్టుకుని దాని మీద 14%, అంటే ఉదాహరణకి 15-16 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వేట ద్వారా 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే, ఒకవేళ ఏదైనా తగ్గే మాట అయితే దానికి 14% యాడ్ చేసి ఇవ్వాలనేది. అంటే 1,00,000కి 14% యాడ్ చేస్తే 1,14,000 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇయర్ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రావాలి. ఒకవేళ 1,14,000 కోట్లు కాకుండా 1,08,000 కోట్లే వచ్చింది అనుకోండి, ఆ 6,000 కోట్లు కేంద్రం ఇవ్వాలి. ఇది మనం చేసుకున్న చట్టం. అంటే ఏదైతే లాస్ అవుతున్నామో అది చట్టపరంగా ఆ రోజు జిఎస్టీ కౌన్సిల్ 2016 సెప్టెంబర్లో ఫామ్ అయినప్పుడు జిఎస్టీ కౌన్సిల్లో కేంద్రం ఆర్థిక మంత్రి శాఖ మంత్రి చైర్మన్ గా మిగతా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరు బ్యూరోక్రాట్సో లేకపోతే పొలిటీషియన్స్ లేరు, అందరూ ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారు. ఏ పార్టీ కావచ్చు, ఏ రాష్ట్రం కావచ్చు. ఇది హిస్టరీ. పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి వేరుగా ఉంది కదా, దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సమైక్య స్ఫూర్తిలో 2 విషయాల్ని కూడా గుర్తించాలి కదా అనేది. శ్రీహరి గారు, నేను నా ఇంట్రడక్షన్ లో చెప్పాను, గొంతెమ్మ కోరికలు ఎవరు కోరకూడదు. కేంద్రం అంటే అదేదో నేను చెప్పాను కదా, వాడు కూడా గాలి నుంచి తెచ్చి ఇవ్వలేరు, ఉన్నదాన్ని ఇవ్వాలి. నేను అందుకే చెప్పాను. నేను ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఎవరిది అన్యాయమని తెలుస్తుంది. సో ఈ రోజు ఏమవుతుందంటే, మనం రాసుకున్న చట్టం అది. అయితే ఈ ఇచ్చే 6,000 కోట్లు, ఇందాక నేను చెప్పిన ఉదాహరణ 1,14,000 కోట్లు ఉదాహరణకి ఏపీకి రావాల్సి ఉంటే 1,08,000 కోట్లు వస్తే 6,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలన్నారు. అది ఎలా ఇవ్వాలంటే కాంపన్సేషన్ సెస్ రూపంలో ఇవ్వాలి. అయితే ఇచ్చేది కూడా కేంద్రం నుంచి, ద సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టేటెడ్ ఫండ్ నుంచో లేకపోతే కేంద్రానికి వేరే ఫండ్ నుంచి వచ్చేది ఇవ్వరు. దానికే ఈ సెస్ యాక్ట్ ఫామ్ చేసింది. ఈ యాక్ట్ ద్వారా ఏమవుతుందంటే, లగ్జరీ గూడ్స్ మీద, సిన్ గూడ్స్ అంటే డేంజరస్ గూడ్స్ మీద, అదే విధంగా భారతదేశానికి ఇంపోర్ట్ అయ్యే ప్రతి గూడ్స్ మీద కూడా జిఎస్టీ, లగ్జరీ గూడ్స్ ఉంటే జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ ఈ యాక్ట్ ద్వారా ఈ జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. ఈ 3 అమౌంట్ను పూల్ చేసి పెట్టేసి భారతదేశంలో ఎవరికైతే ఏ రాష్ట్రానికి అయితే తక్కువ వస్తుందో దానికి పంచుతారు. అంటే కేంద్రానికి వచ్చే పన్నుల వాటల నుంచి రూపాయి ఇవ్వరు. సపరేట్ గా ఉదాహరణకి కారు ఉందనుకోండి, 1400 cc కారు దాటితే దాని మీద అడిషనల్ జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. ఇదంతా కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏ రాష్ట్రానికి లాస్ వస్తే దాని ప్రకారం పంచుతారు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఈ ఫండ్ కలెక్ట్ చేసింది కేంద్రం వాడుకున్నది. ఇప్పుడు రాష్ట్రాలు అడిగితే మా దగ్గర లేవు, మీరు అప్పుగా తీసుకొని అంటుంది. రెండోది ఏంటంటే, అప్పుగా తీసుకొని మేము కడతామంటున్నారు. అంతవరకు కూడా బాగుంది. అయితే కట్టే డబ్బులు ఎక్కడి నుంచి కడతామని చెప్పారంటే, లీగల్ ఒపీనియన్ నేను శ్రీధర్ రెడ్డి గారు మీకు పంపిస్తాను. ఇప్పుడు నా దగ్గర కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన లీగల్ ఒపీనియన్ ఏం రాసిందంటే, లాస్ట్ పేరాలో ఈ డబ్బు కూడా అంట రేపు మళ్ళీ భవిష్యత్తులో జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ కలెక్ట్ చేసే దాని నుంచి ఫస్ట్ ఛార్జ్ ఉంటుంది. ఈ డెట్ కి ఫస్ట్ ఛార్జ్ అంటే రేపు సెస్ రాగానే ఎవరైతే అప్పిచ్చారో దాని నుంచి తీసుకెళ్లిపోతారు వాళ్ళు, మిగిలిన డబ్బు రాష్ట్రాలు పంచుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తుంది అప్పిచ్చి, ఫైనల్ గా మళ్ళీ రేపు వాళ్ళకి వచ్చే డబ్బుల నుంచే మళ్ళీ అప్పు నుంచి ఫస్ట్ ఛార్జ్, ద డెట్ ఆఫ్ ఫస్ట్ ఛార్జ్ ఆన్ సెస్. అంటే ఏమవుతుంది, అల్టిమేట్ గా రాష్ట్రాలకు రావట్లేదు. ఇప్పుడు చెప్పండి ఎవరిది అన్యాయము? వాడుకొని అప్పు ఇప్పిస్తామంటారు, మళ్ళీ అప్పు కూడా భవిష్యత్తులో నాకు వచ్చే డబ్బుల నుంచే కట్టిస్తారంట.
ఇది రాష్ట్రాలు అడగడం అన్యాయమా? Yes. ఇక బీజేపీ రాష్ట్రాలు అడగలేమంటే ఎట్లా అడుగుతాయి? వాళ్ళ పైన కేంద్రంలో ఒక పార్టీ, కింద ఒక పార్టీ. టెక్నికల్ గా మేబీ అడగకపోవచ్చు కానీ బట్ ఇంటర్నల్ గా మాట్లాడుకుంటారు కదా, ఇందులో అన్యాయం ఏముంది? Yes. నేను ఒకటే అడుగుతాను, మీరు Yes. స్థల తాకట్టు పెట్టి ఇవ్వండి. అడుగుదాం సార్, మీరు అడిగిన పాయింట్ ని అడుగుదాము. ఇంత లోపల ఒకసారి పాపారావు గారితో కూడా మాట్లాడదాం. పాపారావు గారు ఏం చెప్తారు? ఇవాళ చూస్తున్న రెండు భిన్నమైనటువంటి వాదనలే వస్తున్నాయి. ఎస్, ఇద్దరు చెప్పే దాంట్లో రీజన్స్ అయితే మాత్రం కరెక్ట్ గా ఉన్నప్పటికీ అన్యాయం జరుగుతోంది అనేది మనకి రాష్ట్రాల నుంచి వస్తున్నది. ఏం చేయాలి? ఇద్దరు చెప్పే దానిలో రీజన్స్ కరెక్ట్ గా ఉన్నాయి అనేది నాకు అంగీకారం కాదు. ఎందుకంటే బేసిక్ ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు మొత్తం ఇప్పుడు మొన్న జరిగిన సమావేశం నుంచి మొదలు పెడతా, 41st రౌండ్ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. ఆ సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు ఈ నష్టపరిహార సెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2016 ప్రాతిపదికగా తీసుకున్నారు. జిఎస్టీ అమల్లోకి వచ్చే ముందు 2017లో జిఎస్టీ అమల్లోకి వచ్చింది. దానికి ముందు సంవత్సరం 2016ని ప్రాతిపదికగా తీసుకొని 2016లో రాష్ట్రాలకి, వివిధ రాష్ట్రాలకు వచ్చినటువంటి ఆదాయం అది ప్రతి సంవత్సరం 14% చొప్పున పెరుగుతా పోద్ది వాటికి అని అంచనా వేసి, ఆ మేరకు గనక అది పెరగకపోయేటట్లయితే 14% మేరకు ఆ లోటుని భర్తీ చేసేందుకు కేంద్రం కంపెన్సేషన్ సెస్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి, అంటే ఈ కంపెన్సేషన్ సెస్ మనం ఏదైతే సిన్ గూడ్స్, లగ్జరీ గూడ్స్ అంటున్నామో వాటి మీద వేస్తున్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ 28% నుంచి వస్తుంది, ఆ వసూళ్ల నుంచి వస్తుంది. ఈ కంపెన్సేషన్ సెస్ ఫండ్ నుంచి ఈ లోటు వచ్చిన రాష్ట్రాలకి 14% ఆర్థిక ఎదుగుదల, అంటే ఆదాయ ఎదుగుదల లేని రాష్ట్రాలకు ఇస్తుందండి. దాని మీద చెప్తా నిర్మలా, అంటే ఆ లోటు చక్కగా జరిగింది. ఎక్కడ జరిగింది? ఫైనాన్షియల్ 17లో అది చట్టం అమల్లోకి వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 18లో, ఫైనాన్షియల్ ఇయర్ 19లో కూడా ఆగండి రెండు ఆర్థిక సంవత్సరాల్లో కూడా కావాల్సినంత ఆదాయం వచ్చింది కేంద్రానికి. చక్కగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఇచ్చేగా కూడా కేంద్రం దగ్గర 47,000 కోట్లు కంపెన్సేషన్ సెస్ నిధి కింద అదనంగా మిగిలిపోయినాయి. దాని దగ్గర ఆ డబ్బులు వసూలు చేసిన డబ్బుల్లో ఆ డబ్బులు తీసుకెళ్లి కన్సల్టేషన్ ఫండ్ లో కలుపుకొని తను చేసుకుంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 20 ఆగస్టు నుంచి తేడా మొదలైంది. కోవిడ్ కి ముందు నుంచి ఏంటి తేడా? ఆదాయం రావాల్సినంత రాటల్లా. అక్కడ 1,65,000 కోట్లు కేంద్రం ఇచ్చింది, అసలు వసూలైంది 90,000 కోట్ల చిల్లర ఏదో ఆ మేరకు భరించింది కేంద్రం ఆ రోజు. అది అప్రిషియబుల్. ఆ తర్వాత కాలంలో ఏంటంటే ఇప్పుడు కొత్తగా నిర్మలా సీతారామన్ గారు గత 4 నెలలుగా నాకు తెలిసి అయితే ఈ పరిహార ఫండ్ నుంచి ఏమి రాలా రాష్ట్రాలకి. ప్రతి 2 నెలలకు ఒకసారి ఇవ్వాలనుకుంటుంది. ఈ 4 నెలలుగా ఇచ్చినట్లు లేరు, పైసా రాల్చినట్లు లేరు. మరి ఇప్పుడు ఏమన్నా ఈ మధ్య ఏమన్నా ఇచ్చారో నాకు తెలియదు. అయితే 4 నెలలు అంటే ఏది కొత్త ఆర్థిక సంవత్సరంలో చాలా నామమాత్రంగా ఇస్తున్నారు, ఇచ్చినా గానీ. సరే, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు ఆ సమావేశంలో చేసినటువంటి ఒక విభజన ఏంటంటే కోవిడ్ జిఎస్టి అమలుదల తాలూకు లోపాల వలన వచ్చినటువంటి ఆదాయ లోటు, కంపెన్సేషన్ సెస్ కి తగ్గిన డబ్బు, అంటే జిఎస్టీ అమలుదల సరిగ్గా లేకపోవడం వల్ల కంపెన్సేషన్ సెస్ లో వసూలు కావాల్సిన డబ్బు వసూలు కాకపోవడం వల్ల అది మా తప్పితం కాబట్టి అది సుమారుగా 97,000 కోట్ల రూపాయలు ఉంది కాబట్టి ఆ మేరకు మేము పూచీకత్తుగా మీకు అప్పులు ఇప్పిస్తాం, ఆ అప్పు మీది కాదు భారం, మీరేదో అదేదో చెప్పారు, అంటే ఆ అప్పు మీ కట్టాల్సింది మీరు కాదని చెప్పి ఆ మేరకు 97,000 కోట్లు అంటే అసలు ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 21లో వీళ్ళకి రావాల్సింది రాష్ట్రాలందరికీ కలిపి 3 లక్షల కోట్ల దాకా రావాలి. దానిలో 97,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర మేము ఇప్పిస్తామని చెబుతున్నారు, తక్కువ వడ్డీకో ఏదో చెబుతున్నారు. తర్వాత రెండో ఆప్షన్ ఇచ్చారు. రెండో ఆప్షన్ సరే ఏదో ఇస్తా, ఈ 97,000 కోట్లు. కానీ ఇప్పుడు పాపారావు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలంటారు? మీ సూచన ఏంటి? ఏం చేస్తే బెటర్ అంటారు? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఎవరు వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఓకే, పరిష్కారం ఒకటే సార్, ఏదైనా సరే పగ్గాలు కేంద్రం చేతిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దేన్ని ఆదాయం వస్తే డబ్బులు మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ వాదనలు ఏముంది? రాష్ట్ర ప్రభుత్వాలకి సొంతగా అంటే వాటి విధించుకునే పన్నులు ఉన్నాయి. ఎక్సైజ్ అంటే మామూలు లిక్కర్ మీద, పెట్రోల్ మీద ఆ పన్ను డబ్బు కూడా పడిపోయింది. సొంతగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగానూ మార్గాలు లేవు. ఎందుకంటే ఫైనాన్స్ మొత్తం కేంద్రీకృతం. అది రెండు దీనిలో అంటే ఎడ్యుకేషన్ కేంద్రం దీనిలో ఉంటుంది, రాష్ట్రాలు దీనిలో కూడా ఉంటుంది, 2 జాబితాల్లో ఉంటుంది. ఇట్లా ఫైనాన్స్ అది కాదు కదా, కేంద్రం చేతిలోనే ఉంటుంది మేజర్ గా. కొంచెం పంచుకున్నారు ఎట్లా ఆదాయాలు ఎట్లా రావాలి ఏదో లేదు, కానీ మేజర్ నిర్ణయాలు ఫైనాన్స్ కేంద్రీకృతం. దానిలో ఇప్పుడు ఎవరేం రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేవు. లోటు అయితే ఉంది, కేంద్రానికి కూడా లోటు ఉంది. కానీ దానికి పరిష్కారం గతంలో కూడా మనం
కోవిడ్ కాలం, ఇప్పుడు కూడా కోవిడ్ నడుస్తుంది. ఆ రోజు ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు కూడా ఉద్దీపన పథకం ఇవ్వండి, డబ్బులు ముద్రించండి, మరి కేసీఆర్ గారు అయితే హెలికాప్టర్ మనీ, మేమందరం కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. హెలికాప్టర్ మనీ కొంచెం డబ్బులు రిజర్వ్ బ్యాంక్ ముద్రించి దాన్ని ప్రజల్లో చాలా మందికి తీసుకెళ్తే ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటాయి. అమెరికా చేసింది, జపాన్ చేసింది, ప్రపంచంలో చాలా దేశాలు చేసింది. అదే మనం కూడా చేద్దామంటే చేయలే. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతుంది కూడా అదే, మేము తెచ్చుకుంటే అప్పు కనుక మమ్మల్ని డైరెక్ట్ పోయి అప్పు తెచ్చుకోమంటే వడ్డీ ఎక్కువ అవుద్దండి. ఆగండి ప్లీజ్, వడ్డీ ఎక్కువ అవుద్ది కాబట్టి మీరు తెస్తే వడ్డీ తక్కువ అవుద్ది 2%, దయచేసి మీరు తెచ్చి మాకు ఇవ్వండి అని అడుగుతున్నాయి. రెండోది ఏమంటారు, మీరైతే కనుక మానిటరైజ్ చేయొచ్చు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర మీరు ముద్ర పంపిస్తే కనుక అది మానిటరైజ్ అవుద్ది. మీ ఫిజికల్ డెఫిసిట్ ఖాతాలో అది పడదు కాబట్టి మీకు ఫిజికల్ డెఫిసిట్ పెరగదు, కాబట్టి మీకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. కానీ మేము తీసుకునేటట్లయితే డబ్బులు డైరెక్ట్ కనుక ఎఫ్ఆర్పిఎం పెరిగిపోతే మాకు కష్టాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ చాలా వాదం, జెన్యున్ వాదనలు రాష్ట్రాలు దానిలో. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రం కూడా ఇదే వాదన చేస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డబ్బులు. కర్ణాటక బీజేపీదే కదా, అంటే వాళ్ళకి సరదా కాదు కదా ఈ వాదనలు చేయడం. అర్థమైంది సార్ మీరు చెప్పింది కూడా. ఎస్ గిరిధర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి సమస్యకి కారణాలు ఏంటి, గతంలో ఏం ఒప్పందాలు ఏంటి కూడా మనం చర్చించాం. బట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం పైనే అన్ని రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఒక 2 ప్రతిపాదనలే పెట్టింది. సో ఈ ప్రతిపాదనలకి అంగీకరించే పరిస్థితి అయితే కనిపించట్లేదు కొన్ని రాష్ట్రాలు. మనకు మన కాళ్ళు ఎంత ఉంటే మన బొంత అంత ఉండాలి అని చెప్పి మనకు ఒక సామెత ఉన్నది. ఇప్పుడు అంతా కూడా ఆదాయం గురించి చర్చిస్తున్నారు కానీ ఖర్చు గురించి ఎవరు చర్చించట్లేదు. ఇంత దీనమైన పరిస్థితి ఉన్నప్పుడు, మొత్తం ఎకానమీ కుదేలైనప్పుడు, ప్రపంచ ఎకానమీ కుదేలైనప్పుడు, భారతదేశం ఒకటో, తెలంగాణ ఒకటో, ఆంధ్ర ఒకటో కాదు, ప్రపంచమంతా కుదేలైనప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఇంకా ఖర్చు తగ్గించుకోము కానీ మాకు ఆదాయం మీరు ఇవ్వండి అనడంలో విజ్ఞత లేదు. ఈ ఖర్చు తగ్గించుకోవడం అన్నది ఒక స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే చేయమని నేను చెప్పట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఎవరు తగ్గించలేదు. కనీసం వాళ్ళ ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటిల్లో ఎంత వృధా అవుతుందో మనకు తెలుసు. గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ స్కీమ్స్ లో ఎంతెంత లీకేజెస్ ఉన్నాయో మనకు తెలుసు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మనకు ఎఫ్ఆర్బిఎం అని చెప్పేసి ఒక చట్టం ఉన్నది. ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ని కూడా మనం పక్కన పెట్టవలసిన ఆవశ్యకత ఈ రోజు ఉన్నది. 2003లో ప్రవేశపెట్టుకున్నాం మనం. ఎఫ్ఆర్బిఎం అంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని. ఫిజికల్ డెఫిసిట్ ఇంతనే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ఇటువంటివన్నీ మనం చాలా పెట్టుకున్నాం మనం. అయినా కానీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అది ఉచితం ఇది ఉచితం అంటూ ఒక సోషలిస్టిక్ స్ట్రక్చర్ పేరు మీద మీరు నిజంగా అవసరం ఉన్నదా లేదా అని కూడా చూసుకోకుండా అందరికీ ఉచిత ఇండ్లు ఇవ్వడం, ఉచిత అది ఇవ్వడం, ఇది ఇవ్వడం, నిజంగా లబ్ధిదారు అయిన వాడు, కష్టపడుతున్న వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా చేరుతున్నదా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. సో ఇటువంటి వాటిల్లో ఒక టార్గెట్ పాపారావు గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. సో ఈ మనకు సోషలిజం అనగానే కమ్యూనిస్టులకు ఎక్కడో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకు తెలిసిన విషయమే అది. ఎప్పుడైతే మనం వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ మీద మనం ఫోకస్ పెడతామో ఆ రోజు మనకు కష్టాలు వస్తాయి. ఈ రోజు ఈ రాష్ట్రాలు అడిగేది కూడా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతున్నాయి. వాళ్ళకున్న స్కీమ్స్ అన్ని చూస్తే మీకు పసుపు కుంకుమల దగ్గర నుంచి తీసుకొని మీకు ఏదో ఇంకేదో రంజాన్ ఇవి దగ్గర నుంచి తీసుకొని ఇంకేదో ఆ పథకాలు ఈ పథకాలు, ప్రతి పథకంలో మీరు ఇంత లీకేజెస్ పెట్టుకొని మీరు ఖర్చుల మీద ఆపుకోకుండా, అలాగే గవర్నమెంట్ కూడాను మోదీ గారు ఇదివరకు ఒకసారి నినాదం ఇచ్చారు, లెస్సర్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్ అని చెప్పారు ఆయన. దాంట్లో ఈ రోజు వరకు మనం ఇంకా పురోగతి చూడలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ మినిస్ట్రీస్ తగ్గించుకోవాలి, వాళ్ళ డిపార్ట్మెంట్స్ తగ్గించుకోవాలి. చాలా వేస్టేజ్ ఉన్నటువంటివన్నీ కూడాను మనం కావచ్చు. వెల్ఫేర్ స్కీమ్స్ ఒక అంశం అయితే ఇవాళ కేంద్రం రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం అతిక్రమిస్తున్నారు, లీగల్ గా కూడా ఫైట్ చేస్తామంటున్నారు. అవసరం అయితే రాష్ట్రాలు ఇవాళ నేను అదే చెప్తున్నాను. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో మనం ఎలా ప్రవర్తించాలి, దాన్ని మనం ఎదుర్కోవాలన్న దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవాలి. వాళ్ళకు వస్తున్న ఆదాయాన్ని వాళ్ళు సరిగా కాపాడుకుంటూ దేశ భద్రత కావచ్చు, దేశ యొక్క ఆర్థిక వ్యవస్థలో కావాల్సినటువంటి క్యాపిటల్ ఇంటెన్సివ్ ఖర్చులు పెట్టుకోవడం కావచ్చు, దీని మీద ఫోకస్ చేయాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకు చైనా తోటి యుద్ధం వచ్చే ప్రమాదం ఉన్నది, మనకు అక్కడ వనరులు కావాలి. కాబట్టి మనం రాష్ట్రాల్లో కొంత సాక్రిఫైస్ చేసుకోక తప్పదు. అలాగే మనం ఈ సబ్సిడీస్ యొక్క లీకేజెస్ కొంత ఆపి
మనం నిజంగా మనకు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడము, అక్కడ గిడ్డంగులు పెంచుకోవడము, లేదా హాస్పిటల్స్ పెంచుకోవడము, అటువంటి వాటి మీద ఫోకస్ చేశామంటే వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ గిరిధర్ గారు శ్రీధర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తున్నాం. మీకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ వసూలు చేసుకున్నారు, కానీ రాష్ట్రాలకు మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకు? మీకు వచ్చేటువంటి పన్నులు వాటాలు అడగట్లేదు, కానీ హక్కుగా మాత్రమే అడుగుతున్నారు రాష్ట్రాలకి. ఎందుకు ఇవ్వరు అనేది? ఇప్పుడు కేంద్రం ఉంది రాష్ట్రాలకు ఇవ్వడానికే కదా, మనమే పక్క దేశాలకు లేకపోతే ఇంకెవరికన్నా అప్పులు ఇవ్వడానికి ఇది వరల్డ్ బ్యాంకా? కాదు కదా. రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలనేది కేంద్రం ఉద్దేశం. అందుకే మీకు తెలంగాణ రాష్ట్రానికి జిఎస్టీ మొదలైన నాటి నుంచి ఇవాళ వరకు ఇచ్చినటువంటి తీరును నెంబర్స్ తో సహా నేను మీకు చెప్పాను. దట్ మీన్స్ ద ఇంటెన్షన్ ఇస్ క్లియర్ టు కంపెన్సేట్ ది లాస్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ టు ఫిల్ ది గ్యాప్. అయితే మా జీవి రెడ్డి గారు డ్యూరింగ్ ద డిస్కషన్ నడుస్తుంటే నాకు ఒక లీగల్ ఒపీనియన్ బై ది అటార్నీ జనరల్ కూడా పంపించారు. జనరల్ ఏంటంటే ఎనీ లా యాజ్ ఇట్ డిఫైన్స్ ఉన్నటువంటి పరిస్థితులలో దాంట్లో ప్రొవిజన్ ఉండకపోవచ్చు. ది జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ ఎంపవర్డ్ టు టేక్ అ డెసిషన్ ఇన్ ది ఎక్స్ట్రాడినరీ కండిషన్స్. అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు వారు మాట్లాడితే ఏం చెప్పారు? కోవిడ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. వాట్ ఆర్ ఆల్ రిపర్కషన్స్ దట్ విల్ హ్యాపెన్? యాక్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మీరు ఒక సడన్ విపత్తు సంభవించింది అనుకోండి, పెద్ద భూప్రలయం వచ్చింది, మనకు అది నేను చెడ్డ విషయాలు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇంకింద ఆడడానికి ఉచ్చరించడానికి కూడా నేను ఇష్టపడట్లేదు, ఎందుకంటే అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి. అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు, ఈ విపత్తు ఊహించింది అయినప్పుడు, ఇప్పుడు అందరం కూడా జాతిగా మనం సమిష్టిగా ఎదుర్కోవాలన్నప్పుడు రాష్ట్రాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ పార్టీ విచ్ ఈస్ రూలింగ్ టు టేక్ సమ్ బ్రెడ్. మీరు ఇంతకు ముందు మా గిరిధర్ గారు చెప్పినట్లు, సరే సెంట్రల్ ఆర్ స్టేట్ హ్యాస్ టు కట్ దేర్ ఎక్స్పెన్సెస్, ట్రై టు ఇంక్రీజ్ ది. శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఎన్ని చెప్పినా ఇవాళ రాష్ట్రాలు కేంద్రం ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తోంది అనేటువంటి ఓట్స్ వాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు? మొదలే ప్రజలైతే కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఇలాంటి విమర్శలు ప్రజల్లోకి సూటిగా వెళ్ళవా? సూటిగా చెప్తున్నా. ఒకటి, నేను ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శ సందర్భం కాదు ఇది. మీరు కొద్దిగా వాయిదా వేయడానికో అదర్ ప్రొవిజన్స్ ఇచ్చి ప్రస్తుతానికి వ్యవహారం నడుపుకోవడానికి కావాల్సినటువంటి ధనాన్ని అందజేసే ప్రయత్నం చేస్తేనే ఆ లీగల్ ఒపీనియన్ లేదని చెప్పేసి మా జీవి రెడ్డి ఇంత పొడుగు చెప్తున్నాడు కదా, టెక్నికల్ అంశాలు, లీగల్ ఒపీనియన్స్. అట్లాంటప్పుడు ఎగ్గొట్టే ప్రసక్తి ఎక్కడ ఉంటుందండి? ఎగ్గొట్టం అనే ప్రసక్తి లేదు, ఆ అవకాశం లేదు ఆ చట్టంలో. ఖచ్చితంగా రాష్ట్రాలకు వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. కన్సల్టేషన్ బండ్ ఇచ్చారు అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. కాకపోతే ఇక్కడ బేసికలీ వాట్ ఈస్ పెయినింగ్ దెమ్, what I understood from the statement of Telangana state government or any other government is the loss that will make out of their ఏమంటారు ఆ వడ్డీ కట్టడం కోసం కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. మేము ఎందుకు కట్టాలా? అదే పెద్ద పాత్ర పోషించవచ్చు కదా కేంద్రమే అనేది. వాళ్ళు 2 లక్షల కోట్లు మీరే తీసుకొని కట్టొచ్చు కదా, మాకేంటి అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ మేక్ ద సిస్టమ్ అకౌంటబుల్, మోర్ అకౌంటబుల్. రాష్ట్రాలు కూడా వాళ్ళకున్న అవసరం ఉన్న మేరకు వాళ్ళు తీసుకోవడం చేయడం, ఇవన్నీ ఇప్పుడు సిస్టమ్ ని మీరు రోబస్ట్ గా నడిపించేటప్పుడు అది రాష్ట్రాలు అర్థం చేసుకొని నడిపిస్తే ఏంటంటే, మీరు ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజం ని గౌరవించాలంటారో. జీవి రెడ్డి గారు, ఎందుకు శ్రీధర్ రెడ్డి గారు చాలా డీటెయిల్ గా చెప్పిన ఫైనల్ గా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు పరిస్థితిని అనేది అనిపిస్తుంది. ఒకటండి, డీటెయిల్డ్ గా నేను చెప్పాను, వాళ్ళు చెప్పారు. మామిడి శ్రీధర్ గారు ఉన్నారు, ఈజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. నేను ఒక చిన్న 1 minute లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పెద్ద మనిషిగా వాళ్ళని చెప్పానండి. సార్ శ్రీధర్ గారు, మామిడి శ్రీధర్ గారు, నేను నెలలో 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను. సార్ గిరిధర్ గారు నాకు సార్ మంచి ఫ్రెండ్ కూడా తెలుసు. ఓకే, నేను 1,00,000 రూపాయలు నెలలు సంపాదిస్తున్నా సార్. శ్రీహరి గారి దగ్గర నా డబ్బులు దాచిపెట్టాను. 12 నెలల నుంచి నేను దాచిపెడుతున్నాను. లాస్ట్ 2 months ఏమైందంటే శ్రీహరి గారి దగ్గర డబ్బులు ఫైర్ యాక్సిడెంట్ అయి పోయింది. నేనేమన్నంటే లాస్ట్ 2 months వదిలేదు శ్రీహరి గారు, ఫస్ట్ 10 months ఇచ్చేయమంటున్నాను. అవన్నీ ఆయన వాడుకున్నాడు పర్సనల్ ఖర్చుల కింద. అవి ఇమ్మంటే నేను వాడుకున్నాను, నా దగ్గర లేవు. జీవి, నువ్వు పని చేయి, నేను నాకు తెలిసిన బ్యాంకులో నీకు సెక్యూరిటీ ఇస్తాను, లోన్ తెచ్చుకోమంటుంది. ఓకే, నేను లోన్ తెచ్చుకుంటాను. అయితే ఇక్కడ శ్రీహరి గారు ఏం కండిషన్ పెట్టారంటే, సార్ నాకు జీవి నీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఆ 10 నెలలకు నువ్వు తెచ్చుకో బ్యాంక్ నుంచి, బట్ నెక్స్ట్ మంత్ నుంచి జీతం వస్తుంది కదా, జీతం రాగానే నీకు ఇవ్వకుండా జీతం నేను బ్యాంక్కి కట్టేస్తాను, ఆ 10 నెలది లోన్ అయిపోయేంత వరకు, ఆ తర్వాత నువ్వు తీసుకోమంటారు. మీరు చెప్పండి సార్ ఇప్పుడు. సార్ అడిగేది ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కి కాంపెన్సేషన్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది.
అంటే కాంపన్సేషన్ యాక్ట్ అంటే అర్థం కాకపోతుంది. గిరిధర్ గారు, 2 నెలలకు నేను వదిలేసుకుంటున్నాను. శ్రీహరి గారు, Yes. మీ దగ్గర 2 నెలలకు నష్టపోయింది నేను వదిలేసుకుంటున్నాను. Right. ఫస్ట్ 10 months వాడుకున్నారు సార్, దాన్ని అడిగితే మీరు లోన్ తెచ్చుకున్నారు. లోన్ దగ్గర అవుతున్నాను నేను. మీరు బట్ ఆ లోన్ ఏమంటారంటే నాకు భవిష్యత్తులో వచ్చే శాలరీ నుంచి మళ్ళీ మీరు బ్యాంక్ Right. అంటే మీరు ఇవ్వరు నాకు ఫైనల్ గా. ఎస్ గిరిధర్ రెడ్డి గారు, మీరు చెప్పండి గిరిధర్ గారు సార్, మీరు మామిడి గిరిధర్ గారు మీరు చెప్పండి పెద్ద మనిషిగా మీరు. జీవి ఒక నిమిషం, Right. గిరిధర్ గారు చెప్పే ముందు జీవి Yes. ఒక నిమిషం. ఎస్ ఇక్కడ సాంకేతికత, న్యాయ సంబంధిత అంశాలు, లాజిక్ కాదు. దేశము లాజిక్ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ సిచ్యువేషన్ లో 2 నెలల శాలరీ నేను వదులుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటే దట్స్ ఆల్ ఫైన్. ఇవాళ దేశం ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో ఆర్ యు మీటింగ్ ది యువర్ రిక్వైర్మెంట్ ఆర్ నాట్? రైట్. ఇన్ వాట్ ఎవర్ మీన్స్ యువర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గెట్ మనీ. ఎస్ Who will be Same problem with state governments also. This is COVID for not only for central government. COVID is also for state governments. central State governments also suffering same issues. has the share of its pain. ఎస్ The act of God is for state governments also, not only for central government. రైట్. ఎస్ కాబట్టి మామిడి గిరిధర్ గారు మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ఎస్ పెద్ద ఎస్ మనిషిగా. ఎస్ 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 నా 10 months డబ్బు శ్రీహరి గారు ఇవ్వాలా లేదా? ఎస్ గిరిధర్ గారు ఒక ఓడి చెప్పండి ఫైనల్ గా. ఎస్ తర్వాత పాపారావు గారికి కూడా వెళ్ళాలి. ఎస్ తప్పకుండా జీవిరెడ్డి గారు చెప్పిన దాంట్లో పాయింట్ నేను కాదనట్లేదు. Yes. డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చి తీరాలి. Right. దాంట్లో దర్ ఇస్ నో స్పేస్ అబౌట్ ఇట్. Yes. దాంట్లో జాప్యం అవ్వచ్చు, దాని వాళ్ళ దగ్గర ఏదో క్యాష్ లిక్విడిటీ క్రంచ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ ఉండొచ్చు, దాని వల్ల జాప్యం అవ్వచ్చు. దాన్ని ఎవరు తిరస్కరించట్లేదు, దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. Yes. దాన్ని నేను దానికి నేను వేరే అంశం మీద వెళ్తున్నాను. ఈ రోజు మన పరిస్థితి ఇలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనం రెవెన్యూ మీద కొట్టుకోవడానికంటే మనం ఖర్చులు ఎలా తగ్గించుకోవాలన్నది కూడా మనం ఫోకస్ చేయాలి. Right. నేను Yes. That's agreed. ఎస్ 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 పాపారావు గారు, ఎస్ ఎస్ టైం కూడా అవుతుంది. ఎస్ పాపారావు గారు ఫైనల్ గా. ఎస్ జిఎస్టీ చట్టం ఏది ఉన్నదో Right. చట్టాన్ని నేను వ్యతిరేకించట్లేదు. చట్టం ప్రకారం Yes. రాష్ట్రాలకు రావాల్సినదే. Right. కానీ ఒక గడ్డు పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం Yes. కొన్ని మన అంశాలు పక్కన పెట్టి Right. ఎమర్జెన్సీ హ్యాండ్లింగ్ చేయాలని నేను చెప్తున్నాను. ఎస్ ఎస్ సార్ ఎస్ సార్ పాపారావు గారు. ఎస్ నేను ఇందాక మాట్లాడిన మొత్తంలో సోషలిజం ఆయనకి ఎక్కడ కనపడిందో నాకు కనపడలా. ఒకటి, నేను సోషలిస్ట్ కావచ్చు కానీ ఆయనకి ఎక్కడ సోషలిజం కనపడిందో నాకు కనపడలా. రైట్. ఆయన సోషలిజం అనే ప్రస్తావన ఆయన తెచ్చారు తప్పితే నేను తేలా. తెచ్చి పైగా ఏంటంటే వీళ్ళంటే బీజేపీ స్వయాన ఒక దశలో గాంధీయన్ సోషలిజం పేరు చెప్తూ చలామణి అయింది. ఆగండి, గాంధీయన్ సోషలిజం పేరు చెప్తూ చలామణి. ఏదో సోషలిజం పేరు చెప్తున్నారు కదా, ఎందుకు ఇంక ఇప్పుడు మళ్ళీ దాని గురించి మీకు అవసరమైతే వాడుకుంటారు, లేకపోతే చొక్కా పడేసినట్టు పారేస్తారు. రెండోది ఏంటంటే మీరు ఒకటే చెబుతున్నారు, ఉచితాలు పనికిరావంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఉచితాల గురించి అయితే ఎవరికి ఉచితాలు పనికిరావంటే నాకు సంతోషమే. మీరు కానీ కార్పొరేట్లకు 10% కార్పొరేట్ రాయితీ ఇచ్చి 1,45,000 కోట్లు వదులుకుంటున్నాం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఘనంగా ప్రకటించడం. రెండోది ఏంటంటే ఈ బ్యాంకుల్లో రైట్ ఆఫ్ లో సంవత్సరం పెరిగిపోతున్నాయి. బీజేపీ వచ్చినా మరీ పెరిగినాయి. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి రైట్ ఆఫ్ చేస్తున్నారు, అంటే అకౌంట్ కింద పడేస్తున్నారు మంచంగా కార్పెట్ కింద. అది ఎప్పుడు పరిచయం అవుద్దో ఏమవుద్దో తెలియదు. మూడోది ఏంటంటే ఇక్కడ అవన్నీ చేస్తా కార్పొరేట్లకి ధనవంతులకి, రెండో పక్కన మాత్రం పెట్రోల్ ధరలు లాంటివి పెంచి ప్రజల మీద భారాలు పెంచుతున్నారు. మీరు ఉచితాలు ఇక్కడ ఇస్తుంది జనాల దగ్గర నుంచి ఒలిపిండి వసూలు చేస్తున్నారు. మీరు జనాలకు ఉచితాలు ఇస్తామని చెప్పేది అబద్ధం. మీరు నిజానికి ఏంటంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి డబ్బులు తీసుకెళ్లి కార్పొరేట్లకి ధనవంతులకు కట్టబెడుతున్నారు. ఇంకా దానికి ముసిగేసి రకరకాలు చెబుతుంటారు. ఎవరైనా ప్రతి వాళ్ళు కమ్యూనిస్టులు అంటారు, ప్రతి వాళ్ళు సోషలిస్టులు అంటారు. అంటే అవసరం అది లేదు. పాపారావు గారు గతంలో స్టూడియోకి రావాలంటే డీజిల్ ఖర్చు అయ్యేది, ఇప్పుడు డిజిటలైజ్ చేశాము, మీరు మంచిగా జూమ్ లో వస్తున్నారు, ఎక్కువ రైట్. ఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జిఎస్టీ కాస్త డిఎస్టీగా మారుతోంది. ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రెండిటిల్లో ఒక ఆప్షన్ ఎంచుకుంటారా, లేకపోతే రాబోయేటువంటి పార్లమెంట్ వేదికగా దీనిపైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఇంకేదైనా నిర్ణయాల్లో మార్పు వస్తాయో కూడా చూద్దాం. ఇది డిబేట్లో పాల్గొన్న పెద్దలకి కృతజ్ఞతలు. స్టే ఇన్ టైమ్స్.